హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళు కనుక వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతేనేమో సాయంత్రం వీడియో. సాయంత్రం 4 గంటలకి ఇంకా మా ఇంటి దగ్గర అయితే బాగా నీడ వచ్చింది. చూడండి, మొత్తం అంతా నీడగా ఉంది. మధ్యాహ్నం అంతా ఇంట్లోనే ఉంటాము. సాయంత్రం ఇలా కాసేపు బయటకు వచ్చామనుకోండి, హాయిగా అనిపించిద్ది. బాగా చల్లటి గాలి వచ్చింది, పక్షుల రాగాలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది ఎవరో ఒకళ్ళు వచ్చి బయట అరుగుల మీద కూర్చుంటూనే ఉంటారు. పొలం వెళ్ళే వాళ్ళు పొలం వెళ్తూ ఉంటారు. పొలం వెళ్ళకుండా ఇళ్ళ కాడ ఉండేవాళ్ళు కాసేపు ఇలా బయటకు వచ్చి కూర్చోవడం అలా అయితే ఉంటుంది. ఇంక నేనైతే నిన్న తలస్నానం చేశాను కదా, ఇంకా జుట్టు అయితే బాగా ఎండిపోయింది. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. జుట్టుకి నేనైతే ఎక్కువ ఆయిల్ పెట్టుకొనే ఉంచుతాను. తలకు పోసుకొని ఎక్కువ రోజు ఆయిల్ పెట్టుకోకుండా అలా అయితే ఉంచను. నాకు ఎందుకనో గట్టిగా బరకగా అలా అయితే అనిపించింది. ఆయిల్ పెట్టుకొని ఇంకా చిక్కు తీసుకొని జడైతే వేసుకున్నాను. నా జుట్టు కొంచెం గరుకు జుట్టు కదా, అందుకని కొంచెం చిక్కు అనేది ఎక్కువే పడిద్ది. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంక ఇదిగోండి, మధ్యాహ్నం అన్నం వండాను కదా, ఇంకా అన్నం అయితే కొంచెం మిగిలింది. కొంచెం కాదులేండి, ఎక్కువే మిగిలింది. ఒకళ్ళకైతే సరిపోయిద్ది కూడా. సాయంత్రం ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా నవీనను వాళ్ళ నాన్న ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, సాయంత్రం ఇంకా నాకు అన్నం వండాల్సిన పని ఉండదు. ఆ అన్నం అయితే సరిపోయిద్ది. మనం అంతే కదా, ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏదో ఒకటి తినైతే అడ్జస్ట్ అవుతాము. మన కోసం అయితే మాత్రం ప్రత్యేకంగా వంట చేసుకోము. అలా కాకుండా మనం ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ వండి పెట్టి రెడీ చేసే మనం అయితే వెళ్ళాలి. కడగాల్సిన అంట్లన్నీ ఇంక టబ్లో పడేస్తాను. ఇంక ఈ బాక్స్ ఇవైతే ఉన్నాయి కదా, అరమార్లు అయితే పెడతాను. ఈరోజు కూర అయితేనేమో దోసకాయ పచ్చడి ముక్కలు చేశాను. నవీన్కైతేనేమో బంగాళదుంప ఫ్రై చేశాను. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేలోపు నేనైతే ఈ పనులు చేసుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాతే ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడం, ఇంకా ఒక అరగంట సేపు వాళ్ళ పనులు అయితే మనకు సరిపోతాయి. ఈలోపు ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కానీ ఇంకేదైనా సరే వాళ్ళ పనులు అనేవి మనం చేసుకోవచ్చు. పనులు చేసుకోకుండా ఇలాగనే ఉండేసి పిల్లలు వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఆకలి అవుతుంది ఏదో ఒకటి వండి పెట్టమంటారు. మనకేమో పని టైం అవుతూ ఉంటుంది. అంతా టెన్షన్గా పిల్లల మీద కోప్పడుతూ ఉంటాము. అలా కాకుండా పిల్లలు వచ్చేటప్పటికి మనం ఇలా పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు వచ్చిన తర్వాత కూడా మనకి విసుగు లేకుండా టెన్షన్ లేకుండా ఉండిద్ది. అంట్లు స్టాండ్లో అంట్లు అయితే మొత్తం సర్దేశాను. ఇంకా మేము మధ్యాహ్నం టీవీలు చూస్తా దీంట్లో ఇదిగోండి ఆ కిటికీ వైపుని పెట్టుకొని అయితే పడుకుంటాము. టీవీ మాకు ఇట్లా ఎదురుగా ఉంటుంది కదా, అందుకని ఇంకా అలా పడుకొని అయితే చూస్తాము. మంచం కొంచెం పెద్దది, వెడల్పు ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఇటు పడుకున్నా కానీ ప్లేస్ బాగానే సరిపోయిద్ది. నలుగురు పడుకోవచ్చు. ఎండాకాలం అయితే కూలర్ పెట్టేసుకొని నలుగురం మేము ఆ మంచం మీద పడుకుంటాము, బాగా సరిపోయిద్ది. కూలర్ గాలి అనుకోండి, కింద పడుకున్న వాళ్ళకి గాలి రాదు, పైన పడుకున్న వాళ్ళకి గాలి రాదు. అలా కాకుండా కొంచెం కూలర్ పైకి పెట్టేసుకొని అందరం మంచం మీద పడుకున్నాం అనుకోండి, గాలి బాగా వచ్చిద్ది. ఈ కాయలు ఇంట్లో పచ్చికాయలు అయితే ఉన్నాయి. పచ్చికాయలు పండుతాయి కదా అని చెప్పేసి కవర్లు అలాగనే ఉంచాను. 3 కాయలు అయితే కుళ్ళిపోయినాయి. కుళ్ళిపోయిన కాయలు తీసేసి అయితే ఇంకా డస్ట్బిన్లో పడేసాను. వాటిని కూడా అలాగనే ఉంచాను అనుకోండి, ఇంకా మంచి కాయలు కూడా పాడైపోతాయి. నేనైతే ఇంకా టీ వేడి చేసుకొని అయితే తాగుతున్నాను. ఎండలో కొంచెం ముదురుతున్నాయి కదా, ఇంకా ఉదయం పెట్టిన టీ అయితే సాయంత్రానికి అంత టేస్ట్ అయితే ఉండవు. కానీ తప్పదు, ఇంకా ప్రత్యేకంగా ఏం పెట్టుకుంటామని చెప్పేసి నేను ఇలాగనే తాగుతాను. మరీ బాగా ఎండలు ఎక్కువ వచ్చేసి టీ పాడైపోతాయి చూడండి, ఇంకా అప్పుడైతే తాగను. బాగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇంకా మనకి అన్నిసార్లు వేడివేడిగా టీ తాగాలన్నా కూడా తాగాలనిపించదు. ఒక్క పూట తాగేటప్పటికైతే సరిపోయిద్ది. ఇంకా బయటకు వచ్చేసి మెట్ల మీద కూర్చొని చల్లటి గాలికి ప్రశాంతంగా టీ అయితే తాగాను. మా ఇంటి దగ్గర మాత్రం బాగా నీడొచ్చుద్ది. ఇంకా ఇల్లు అయితే మొత్తం కసువులు అయితే ఊడుస్తున్నాను. అసలు దుమ్ము అబ్బా మామూలుగా రావట్లేదు అనుకోండి దుమ్ము. అసలు చూడండి, సన్నటి దుమ్ము ఎంత దుమ్ము వస్తుందో. అక్కడికి కటన్ వేసి ఉంచుతున్నాను. ఆ కటన్ వేసి ఉంచినా కూడా ఎంత దుమ్ము వస్తుందో. రోడ్డు పక్కన ఇల్లు, అందులో వర్షాలు పడక చాలా రోజులు అవుతుంది. అందరికి అక్కడక్కడ వర్షాలు పడతానే ఉన్నాయి. హైదరాబాద్లో, నెల్లూరులో అని ఫోనుల్లో టీవీల్లో చూస్తున్నాం కదా, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయంట. మాకైతే వర్షాలు పడట్లేదు. అసలు దుమ్ము అనేది బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఎంత దుమ్ము వస్తుందో. ఇప్పుడు అయినా రైతులకు వర్షం అవసరమో లేదో లేండి, అందరూ మిరపకాయలు కోసుకుంటున్నారు. మిరపకాయలు కళ్ళాల్లో ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడ్డా కానీ మిరపకాయలు పాడైపోతాయేమో. అయినా మనం కావాలనుకున్నప్పుడు వర్షం పడిద్దా, వద్దన్నప్పుడు ఆగిపోయిద్దా, పడాలనుకున్నప్పుడు పడిద్ది. కానీ మంచాలన్నీ ఇంకా పైకి లేపి మంచాల కింద కూడా నీట్గా అయితే కసువులు ఊడుస్తున్నాను. చూస్తున్నారు కదా, అదిగో దుమ్ము చూడండి ఎంత దుమ్ము ఉందో. మంచాలు కూడా అందుకని దుమ్ము అనేది బాగా వస్తాయి. కటన్స్ అంటే పల్చగా ఉంటాయి, ఎంత కటన్స్ వేసినా కానీ ఆ దుమ్ము అనేది ఆకదు.
ఉదయం పూట పనులు ఎంత ఎక్కువ ఉంటాయో సాయంత్రం పూట కూడా ఇంచుమించు అలాగనే ఉంటాయి. ఒక్క వంట చేసే పని ఉండదు కానీ మిగతా పనులన్నీ ఉంటాయి. సాయంత్రం పూట ఇల్లు ఊడ్చుకోవటం, బట్టలు మడత వేసుకోవటం అని, పిండ్లు వేసుకోవటం అని, అంట్లు కడగటం అని, పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టడం అని, సాయంత్రం పూట ఒక పనులు అనేవి ఉంటాయి. పర్ఫెక్ట్గా చేసుకునే వాళ్ళకి ఎప్పుడు పనులు అనేవి ఉంటాయి. ఏం చేద్దాంలే అని పక్కకు నెట్టేస్తే పనులు అనేవి తగ్గుతాయి కానీ చేస్తూ ఉంటుంటే మాత్రం పనులు అనేవి వస్తూనే ఉంటాయి. ఇంక ఇల్లు మొత్తం అయితే కసులు ఊడ్చాను. సాయంత్రం పూట బయట గచ్చు కూడా కసు ఊడుస్తాను. ఇప్పుడైతే ఆకులు అవి బాగా రాలుతున్నాయి అనుకోండి. మాకెక్కడో కొంచెం దూరంలో చెట్టు ఉంటేనే ఆకులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కసు ఊడటానికి ఇబ్బందిగా ఉంది. కొంతమందికి అయితే ఇంట్లోనే చాలా పెద్ద పెద్ద చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఊడ్చుకోవడం కష్టంగా ఉంటుంది. వేప చెట్లు ఉంటాయి కొంతమందికి అయితే. ఆ వేప చెట్టు ఆకు రాలేదంటే మహా కష్టం అనుకోండి. ఆకు అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, అది ఊడ్చుకోవాలంటే కష్టంగా అనిపించింది. కానీ తప్పదు కదా, శుభ్రంగా ఉండాలంటే మాత్రం ఇంకా ఊడ్చుకోవాల్సిందే. ఎండలో బాగానే కాస్తున్నాయి కదా, బట్టలు అయితే ఆరిపోతున్నాయి. కాకపోతే ఫ్యాంట్లను కొంచెం కాటన్ చీరలుగా అవి అయితే ఉన్నాయి. అవి అయితే సరిగ్గా ఆరలేదు. ఇంకా అందుకని ఇంట్లో పని అయిన తర్వాత బట్టలు అయితే తీస్తున్నాను. ఇంక ఇప్పుడు మనం డాబాలు ఎక్కి బట్టలు ఆరేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం కిందే ఆరేసుకోవచ్చు, చక్కగా ఆరిపోతున్నాయి. ఈరోజు మడతేయటానికి కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఈ చీర కట్టుకొని నేను గెట్ రెడీ విత్ మీ చేశా కదా, అసలు ఎంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయో. అందరికైతే శారీ బాగా నచ్చిందంట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఈ చీర తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. చీర రేటు కూడా ఎక్కువే, 2000 అంటే మాత్రం నాకైతే ఎక్కువేను. ఈ చీర హ్యాండ్ పెయింట్ జూటు పట్టు చీరలో అప్పుడు వచ్చినాయి చూడండి, జూటు పట్టు అని ఎక్కువగా. ఇంకా అప్పుడైతే తీసుకున్నాను. కట్టుకుంటే మాత్రం అందంగా బాగుంటుంది. కాకపోతే దీన్ని మనం కట్టుకున్నప్పుడల్లా గంజి పెట్టేసి ఇస్త్రీ చేయించుకోవాలి. అప్పుడే చీర అనేది నీట్గా ఉంటుంది. ఎక్కువ నలిగిపోతూ ఉంటుంది, కొంచెం మనకు జారినట్టు కూడా అనిపిస్తుంది. కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఎండాకాలం బాగుంటుంది, బాగా కంఫర్ట్గా అనిపించింది. లైట్ వెయిట్గా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పట్టు చీరలకు బదులు ఇలాంటివి అయితే కట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. కాకపోతే మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ ఉతికినా కూడా కలర్ పోతూ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా అయితే జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. మనం ఉతికేటప్పుడు సరుపు నీళ్ళలో నానబెట్టడం అలా చేయకూడదు. ఉరక షాంపూ నీళ్ళలో జాడిచ్చేసుకోవటం. ఇంకా ఫాల్క్ అనేది కొంచెం ఎక్కువ మురుకుంది అనుకున్నప్పుడు లైట్గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టేసుకొని అలా ఏదో లైట్గా ఉతికేసుకోవాలి. వాటర్లో మాత్రం ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఇంకా బట్టలన్నీ మడతేసిన తర్వాత దోశలకైతే బియ్యం నానబోసాను. ఇంక ఇదిగోండి ఇవి అయితే కడుగుతున్నా. ఇంట్లో దోశల పిండి ఉంటే మాత్రం నాకు ఏ టెన్షన్ ఉండదు అనుకోండి. ఉదయం పూట టిఫిన్కి ఇబ్బంది ఉండదు, సాయంత్రం పూట స్నాక్స్కి ఇబ్బంది ఉండదు. ఇంకా నవీన్ స్కూల్ నుంచి రాగానే 2 దోశలు పోసిచ్చాను అనుకోండి, ఇష్టంగా తింటాడు, ఏ టెన్షన్ అయితే ఉండదు. ఇంకా నవీన్ స్కూల్ నుంచి వచ్చేలోపు నేను ఈ పనులు అయితే చేసుకున్నాను. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అంట్లయితే కడుగుతున్నా. ఈరోజు స్నాక్స్ అయితేనేమో ఏం చేసేవ్వలేదు. గంచిగడ్డలు ఉన్నాయి, గంచిగడ్డలు ఉడకబెడతానంటే వద్దన్నాడు వాడు. ఇంకా అందుకని ఒక 10 రూపీస్ తీసుకొని బయట ఏదో కొనుక్కొచ్చుకున్నాడు. అప్పుడప్పుడే వెళ్ళండి బయట తెచ్చుకునేది. ప్రతిరోజు ఇంట్లో చేసి పెట్టినా కూడా పిల్లలకి బోర్ కొట్టిద్ది. ఇంట్లో దోశలు ఇలాంటివి కదా మనం ఎక్కువ చేసేది. ఇవి తిన్నా కూడా పిల్లలకి బోర్ కొట్టినట్టు అనిపించింది. అందుకని అప్పుడప్పుడు బయట ఫుడ్ ఏదో వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటే సరిపోద్ది. వారానికి 10 రోజులకు ఒక్కసారి. ఈరోజు అంట్లయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. టిఫిన్ తిన్న తర్వాత ఉదయం పూట అంట్లయితే కడగలేదు. నైట్ అంట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత కడిగేద్దాంలో అనుకున్నా. అంతలోకి నవీన్ స్కూల్కి వెళ్ళాలనే హడావుడి అయిపోయింది. వాడు ఊరికి వెళ్ళేసి రాలేదు. సాయంత్రం పూట ఉదయాన్నే వచ్చాడు. వాడు ఉదయం పూట రాలే అనుకున్నాను నేను. ఇంకా వాడు అప్పుడప్పుడు సడన్గా వచ్చేటప్పటికి ఇంకా వాడికి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అంట్లు తక్కువగానే ఉన్నాయి కదా, ఎండలో బయట ఎక్కడ కడుగుదాంలే, సాయంత్రం ఒకేసారి కడిగేద్దామని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే మొత్తం కడిగేశాను. ఇంకా దోశలకైతే నానబోసాను కదా, పిండి అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేను 7 గంటలప్పుడు అలా వంట చేస్తాను కదా, 7కి 7:30కి అన్నం వండటం, పొయ్యి మీద పాలు కాగబెట్టడం, ఈ పని అయితే చేస్తాను. ఇంక ఈ పనులు చేసేటప్పుడు మాత్రం పిండి అయితే వేసుకుంటాను. సాయంత్రం పూట పిండి వేసుకోవటం, కూర చేసుకోవటం 2 పనులు పెట్టుకోకూడదు. 2 పనులు పెట్టుకున్నాం అనుకుంటే మనకు కొంచెం విసుగుగా అనిపించింది. పని చేయాలన్నా కూడా చిరాకు వచ్చేస్తుంది. అందుకని పిండి ఈరోజు పిండిలు వేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు పిండిలు వేసుకోం కదా, తర్వాత రోజు ఏదో ఒక పచ్చడి చేసి పెట్టుకోవటం, కాకరకాయల కారం ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే రోజు చేసుకోవాలి ఇప్పుడు అర్జెంటు మనకనైతే ఏమి ఉండదు కదా. మన ఇంట్లో వాటికన్నప్పుడు మన వీలుని బట్టి మనకు కొంచెం పని తక్కువగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇసుక లేకుండా మనం పని చేసుకోవాలి. ఇంట్లో పని అనేది ఎంత చేసినా సరే మనకి ఇసుక అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంట్లో పని ఎంత చేసినా సరే విసుగు అనిపించదు.
పిండేసాను కదా, పిండేసిన తర్వాత మిక్సీ జార్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ జార్ ఇలాగే వదిలేసాను అనుకోండి, రేపు పొద్దుట కడగడానికి కష్టంగా ఉంటుంది, ఎండిపోయిద్ది. ఆ బ్లేడ్కి అంటుకున్న పిండి అనేది సరిగ్గా రాదు. అందుకని కొంచెం వాటర్ పోసి ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే వేసాను. ఇప్పుడు బ్లేడ్లకు అంటుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే మొత్తం వచ్చేసిద్దండి. అసలు బ్లేడ్లకు కానీ కింద ఉంటుంది ప్లేసు, అక్కడ పిండి అనేది ఎక్కువ స్టక్ అయిపోయి ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ పిండి అనేది రాదు. దీనివల్లే మనకి బ్లేడ్లు అనేవి జార్లు అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. అందుకనే వాటర్ పోసేసి ఇంకా ఒక తిప్పు తిప్పేసామనుకోండి, జార్ అనేది చాలా క్లీన్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇది టబ్లో పడేసి రేపు పొద్దునే కడుగుతాను. ఇప్పుడైతే మాత్రం కడగను, ఎందుకంటే ఇప్పుడు నాకు అవకాశం లేదు కదా. ప్రతిసారి ప్రతి ఒక్క గ్లాసు ప్రతి ఒక్క గిన్నె కడుగుతూ ఉన్నాం అనుకోండి, పద్దాగలు పని చేస్తున్నట్టుగానే అనిపించింది. అందుకని ఉదయం పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి అంట్లు కడుక్కుంటే చాలు. అంట్లనేవి ఎక్కువగా ఉన్న షింక్ ఉన్న వాళ్ళు షింక్లో వేసుకోకుండా ఒక టబ్లో వేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. వంటగది అనేది చూడటానికి నీట్గా కనిపించింది. ఇంకా పిండి అయితే వేసాను కదా, ఇంక ఇదిగోండి పిండి అయితే అరమార్లో పెడుతున్నాను. ఇడ్లీ పిండి ఇలాగనే వేసి అరమార్లో పెట్టేసి తలుపులు వేసాను. పిండి అనేది తెల్లారేపటికి బాగా పొంగింది. ఇడ్లీ కూడా అసలు మెత్తగా మృదుగా చాలా బాగున్నాయి. అందుకని దోశల పిండి కూడా ఇంక ఇలాగనే పెట్టేస్తున్నా. అరమార్లో పెట్టాను కదా, ఇంకా అరమార్లో పెట్టేసి ఇంకా తలుపులు అయితే వేసి ఇలాగ ఉంచుతున్నా. రేపు పొద్దుటికి పిండి పొంగిద్దేమో చూడాలి. ఇంక ఇదైతే ఉదయం పిల్లల లంచ్ బాక్స్ అంతా హడావుడైతే మొదలైపోయింది. డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిండిది పెట్టాను కదా డబ్బా, ఆ పిండి పొంగిందో లేదో అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో స్నానానికి వేడినీళ్ళు పెట్టేశాను, ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను, పిండి అయితే తీసుకొచ్చాను. అంతగా అయితే పొంగలేదు, ఏదో కొంచెం పైన కొంచెం బుడుపులాగా వచ్చింది, కానీ బాగా అయితే మాత్రం పొంగలేదు. ఇడ్లీ పిండి అయితే మాత్రం బాగా పొంగింది, కానీ దోశల పిండి ఎందుకనో సరిగ్గా పొంగలేదు. దీన్ని ఈరోజు ఇలాగనే ఉంచుతాను, సాయంత్రం దాకా ఇలాగనే ఉంచుతాను. సాయంత్రం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో.